అయినప్పుడు ఇంత దూరం ఎవరు వస్తారు ఎవరు కొంటారు అని అనుకున్నారు బేసిక్గా జనాలు. చాలా మంది వెనకడుగు వేశారు. ఓఆర్ఆర్ అంత దూరం మీరు ఎందుకు కొంటాం, సిటీలో కొందాం అనుకున్నాను. ఈరోజు ఓఆర్ఆర్ దగ్గర కొందాం అనుకుంటే అసలు కొనలేని పరిస్థితి. 50,000 60,000 చెప్తున్నారు గజం. ఈరోజు అపార్ట్మెంట్స్ కడుతున్నారండి ఓఆర్ఆర్ దగ్గర, అంతే కదండి. సో ఈ సిచ్యువేషన్ ఇంకా నెక్స్ట్ 5 years చూస్తే RRR దగ్గర వస్తాయండి. ఓకే, RRR కూడా గ్రో అవబోతుంది. RRR చుట్టూ కూడా లాట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వస్తాయి, లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వస్తాయండి. లాట్ ఆఫ్ ప్లాటింగ్ ప్రాజెక్ట్స్ అని, విల్లా ప్రాజెక్ట్స్ అని, అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అని. చూడండి, ఓఆర్ఆర్ దాటి 15 kilometers ముందుకెళ్తున్నారు జనాలు. విల్లాస్ కొందామని ఓఆర్ఆర్ దాటి 15 kilometers వెళ్తున్నారండి. సో అంత రిక్వైర్మెంట్ ఉంది మార్కెట్ దగ్గర. రెండోది మన షాద్ నగర్ కన్నా బిఫోర్ ఒక లొకేషన్ తీసుకున్నారండి. ఆల్రెడీ షాద్ నగర్లో ఒక ల్యాండ్ పర్చేస్ చేశారు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి. అమెజాన్ డేటా సెంటర్కి ల్యాండ్స్ పర్చేస్ చేశారండి. ఈవెన్ అదే ఇప్పుడు షాద్ నగర్ దగ్గర అమెజాన్ మైక్రోసాఫ్ట్ ఇద్దరు ల్యాండ్స్ పర్చేస్ చేశారు. అదానీ గ్రూప్ కూడా కొన్నదండి అక్కడ ల్యాండ్స్. సో డెఫినెట్గా ఈ ఏరియాస్ బాగా గ్రో అవబోతున్నాయండి. ఓకే, డెఫినెట్గా గ్రో దే హావ్ పర్చేస్ ల్యాండ్ ఎక్వైర్ చేశారండి. మీరు చూసుకోవచ్చు రికార్డ్స్లో. అవునా? ఎస్. ఓకే, ఇది ప్రచారం అని చెప్పి కొంతమంది అంటున్నారు. ప్రచారం కాదు, నిజంగానే రియల్. ఓకే, ఇప్పుడు అంబానీ గ్రూప్ కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. అంబానీ గ్రూప్ ఆల్రెడీ చేస్తున్నారండి. లొకేషన్స్ అగైన్ అంటే కొన్ని లొకేషన్స్ మనం ఐడెంటిఫై చేసి, కానీ ఇంత పెద్ద కంపెనీస్ వస్తే మనకు రేట్లు అమాంతం పెరిగే అవకాశం ఉంది. డెఫినెట్గా కూడా సామాన్యుల్లో ఒక డౌట్ అయితే ఉంది. సామాన్యులు అంటే చూడండి, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు డెఫినెట్గా బెనిఫిట్ పొందుతారండి. ఇప్పుడు చూడండి, ఒకప్పుడు ఓఆర్ఆర్ ఫామ్ అయినప్పుడు ఇంత